రథాన్ని స్వీకరించాలి అంటే ఏమాత్రం ఆలోచించకుండా వారు వెళ్ళగానే ఉత్తరం రానే వచ్చినది, మేము మీ దుర్గా భవానీ ఆలయాన్ని స్వీకరించినామని. దుర్గా భవానీ ఆలయానికి పైన బిరుదాలు వచ్చినాయి, శృంగేరి శారదా పీఠం. ఇది చాలా అడ్డుగా వచ్చేటువంటి పీఠం. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే కానీ రాసినటువంటి ఈ బిరుదము మనకి ఇంత తొందరగా రావడానికి భక్తులైన అందరి యొక్క వాత్సల్యము ప్రేమని మీరు సందేహించే అవసరం లేదు. అటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంకటాల చతుర్థి నాడు విఘ్నాలు తొలగించేందుకు గణపతి పూజ, యుగ దోషాలు తొలగిపోయేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారి మంగళవారం ప్రతికారాలు, ప్రతి ఆదివారం పూజా కార్యక్రమం, జ్ఞానాన్ని సింధు అయితే అయిపోతుంది. మళ్ళీ ఆపుతున్నాడు, అక్కడి నుంచి పిలుస్తున్నాడు, ఇక్కడ చూసి చెప్పిండు వినండి 10 నిమిషాలు అయితే అయిపోద్ది ప్రోగ్రామ్. ఒక్కసారి నోరు నా తాపుల రసాన్ని నోట్లో వస్తాను, సింధేశ్వర పూజ చేసేయాలని మరిగట్టుకుని చేస్తున్నాను, నా నోరు జరుగుతున్నారు. సరే నాయన అనుకుంటూ ఆమె మెల్లమెల్లగా నడుచుకుంటూ జపం చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అయ్యా జపం చేస్తున్నావు కదా, ఒకసారి నోరు జరుగు, ఎందుకమ్మా నా తాంబూల రసాన్ని నోట్లో వస్తాను, నా నోరే జరిగినదా ఎవరినో ఎక్కువ చెప్పాడు. అట్లా ఉన్నప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగిన అందరికీ రాగలిగినారు. పుట్టినప్పటి నుంచి ఒక మూగవాడు ఉన్నాడు, వాడికి మాటలే రాదు, వాడికి ఏ మందులు తినవాలో కూడా తెలియదు. అమ్మ అమ్మ మాత మాత ఎదుగుతున్నాడు. నాయన ఒకసారి నోరు తెచ్చుకోవాలండి, ఎందుకు తెలవాలమ్మా అని నోరు తెచ్చినాడు. తెలవడమే ఆవశ్యకం. భగవంతుడు తన నోట్లో ఉన్నటువంటి తాపుల రసాన్ని పోసినదో కానీ చిన్ననాటి నుండి మాట్లాడినటువంటి ఆ మూగ కవి